నిఘా 2TV న్యూస్ నిజం కోసం మా నిఘా. స్థానిక వెలిగొండ పట్టణంలోని ఆరుగుల దగ్గర నిర్వహించిన ప్రెస్ మీట్ లో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా శ్రీశైలం అధ్యక్షులు ఆరిఫ్ హుస్సేన్ మాట్లాడుతూ స్థానిక వెలిగొండ పట్టణంలో ఏబీవీపీ తరపున జరిగిన స్వామి వివేకానంద జయంతి సందర్భంగా తీసిన ర్యాలీలో ఆరుగులు ప్రాంతంలో ఉన్న మర్కజ్ మస్జిద్ కు ఇరువైపులా 100 మీటర్లు స్పష్టమైన హద్దుగా నిర్ణయించబడింది. ఆ పరిధిలో ఎలాంటి నినాదాలు, స్లోగన్స్ లేదా రెచ్చగొట్టే కార్యకలాపాలు చేయరాదని స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని కావాలని ధిక్కరిస్తూ ర్యాలీలో పాల్గొన్న వ్యక్తులు మస్జిద్ హద్దులలో నుండి వెళ్తూ జై శ్రీరామ్ నినాదాలు మరియు ఇతర అభ్యంతరకర స్లోగన్లు చేయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయం. ఇది కేవలం నిబంధనల ఉల్లంఘన మాత్రమే కాకుండా మత విద్వేషాలు రెచ్చగొట్టే ఉద్దేశపూర్వక చర్యగా ఎస్డిపిఐ భావిస్తుంది. ప్రశాంతంగా ఉన్న వెలుగొండ పట్టణంలో శాంతి భద్రతలకు భంగం చేయాలి అనే దురుద్దేశంతో ఈ చర్యలు చేపట్టడం అత్యంత ఖండనీయమైనది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తూ సంబంధిత అధికారులు మౌన ప్రేక్షకులుగా వ్యవహరించకుండా వెంటనే జోక్యం చేసుకుని హద్దులను ఉల్లంఘించి నినాదాలు చేసిన వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు. మత సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాన్ని ఎస్డిపిఐ ఎట్టి పరిస్థితుల్లో సహించదని, ప్రజలందరూ శాంతియుతంగా చట్టాన్ని గౌరవిస్తూ ప్రవర్తించాలి అని ఎస్డిపిఐ నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా శ్రీశైలం ప్రధాన కార్యదర్శి గౌస్, కార్యదర్శి తౌసీఫ్, కోశాధికారి మోయిన్, కమిటీ మెంబర్ ఇంతియాజ్, ఫాజులుల్లాహ్ మరియు ఆవాజ్ కమిటీ నురుల్లాహ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీశైలం నియోజకవర్గంలోని వెలుగొండ మండలంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి నిర్వహించుకుంటూ ఒక ర్యాలీని నిర్వహించినారు. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశము స్వామి వివేకానంద గారి లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో దాని పరంగా ఆయన జీవించిన లైఫ్ స్టైలు, ఆయన చేసిన మంచి పనులను గుర్తు చేసుకోవాలే కానీ ఎక్కడైతే స్వామి వివేకానంద గారి ఏదైతే ఆయన లైఫ్ స్టైల్లో ఆయన చెప్పే సూత్రాలు ఏదైతే ఉన్నాయో అది మతపరంగా కానీ ఒక రిలీజన్ని పిచ్చోడటానికి కానీ ఏది ఉండవు. ఆమె ఒక సాదాసీదా లైఫ్ స్టైల్ ఆయన బతికినాడు. దాని గురించి మనము మాట్లాడుకుంటే చాలా ఉంటుంది. కానీ ఈరోజు జరిగిన సంఘటన ఏంటంటే వెలుగొండ మండలంలోని వివిధ వీధుల్లో ఒక ర్యాలీ నిర్వహించినారు. ఈ ర్యాలీలో ఏదైతే మెసేజ్ పోవాలో ఆ మెసేజ్ కాకుండా వేరే స్లోగన్స్ ఏదైతే ఒక మతానికి చెందిన స్లోగన్స్ ఉన్నాయో ఆ మతానికి చెందిన స్లోగన్స్ని వీళ్ళు బోధించినారు. అంతేకాక వెలుగొండ మండలంలో కొన్ని చోట్ల హద్దులు ఉన్నాయి. ఈ హద్దులను ఏ రిలీజన్ కానీ పాటించాలి. అది ముస్లిం కానీ, హిందూ కానీ, క్రైస్తవం కానీ, ఏ మతం కానీ పాటించాలి. కానీ దానికి అతీతంగా వీరు ఈరోజు హద్దు విడిచి ఈ స్లోగన్స్ను ఏదైతే ఈ హద్దు ఉందో ఈ హద్దు గురించి ఒక పెద్ద హిస్టరీ ఉంది. ఎందుకు ఈ హద్దు పడిందానికి ఒక మతకళాలు సృష్టించినప్పుడు వెలుగొండలో పెద్ద మతకళం జరిగింది. అప్పటి నుంచి గవర్నమెంట్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు నుంచి ఈ హద్దు అనేది ఇక్కడ వేయించినారు. ఈ హద్దులో మరి అలాంటి వాక్యాలు అలాంటి స్లోగన్స్ వేసి కొన్ని వ్యక్తులు దీనికి మళ్ళా రెచ్చగొట్టే పదాలు ఇది సృష్టించడానికి ఒక మార్గం అవుతుంది. లా అండ్ ఆర్డర్ని గుర్తు పెట్టుకొని ఏదైతే మన లోకల్ ఎస్ఐ గారు ఉన్నారో ఆయన ఇక్కడికి వచ్చిన కొన్ని నెలలే అయింది. కానీ ఆయనకి ఈ హద్దుల గురించి అంత తెలియదు నాకైతే తెలియదు. కానీ మనము హద్దు గురించి తెలిసిన వాళ్ళు ఆ ర్యాలీలో చాలా పెద్ద లీడర్లు ఉన్నారు. ప్రముఖ లీడర్లు, బీజేపీ లీడర్లు, ఏబీపీ లీడర్లు ఉన్నారు. వారిపైన మనము తగిన చర్యలు తీసుకోవాలని మనము ఈరోజు సైబర్ క్రైమ్లో వాళ్ళపైన కంప్లైంట్ చేయడం జరిగింది. మాకి ఈ కంప్లైంట్లో అక్కడ ఎఫ్ఐఆర్ రిజిస్టర్డ్ అయింది. దీనికి సంబంధించి మనము వేరే ఏదైతే కులం కానీ మతం కానీ పేరుతో ఎవరు కూడా వివక్ష ఎవరైతే పెంచుతారో వాళ్ళని అరికట్టడం మన అందరి పని. అది
దయచేసి ఈరోజు జరిగిన ఈ సంఘటన వెలుగోడు మండలంలో మత స్వేచ్ఛ అనే దానికి ముప్పు చేసేలాగా ఈరోజు చేసినారు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ సైడ్ నుంచి ఈరోజు జరిగిన సంఘటనను మనము తీవ్రంగా ఖండిస్తున్నాము. అదే పరంగా వాళ్ళపై కఠిన చర్య, లా అండ్ ఆర్డర్ కిందట మనము దీనికి ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం వెళ్ళి ఈ చర్యను ఈరోజు ఏదో జరిగిందో మళ్ళీ ఇది రిపీట్ కాకుండా మేము చూసుకోవడానికి దీనికి నేను ఈ మాటని ఇక్కడ చెప్పి సమర్పిస్తున్నాను. నీటి కాలుష్యం, శబ్ద కాలుష్యం అనే పాఠాలను చదువుకున్నాం. కానీ ఎప్పుడైతే మన భారతదేశంలో మత ఛాందసపు రాజకీయాలు పెరిగినాయో ఈ కాలుష్యాలతో పాటు పండగ కాలుష్యము, జయంతి కాలుష్యము, వర్ధంతి కాలుష్యాలు అనే కొత్త అంశాలు కూడా నేర్చుకుంటున్నాం. మన పండుగలను మన చేతులారా నాశనం ఎలా చేసుకోవాలి అని అనుకుంటే ఈ మత ఛాందసపు రాజకీయాలు చేస్తున్నటువంటి రాష్ట్రాలలో మీరు చూడండి, హైందవ సోదరులలో, హైందవ సమాజంలో గొప్ప పండుగలైనటువంటి దసరా, దీపావళి లాంటి పండుగలను వీళ్ళు కలుషితం చేసేశారు. ఆ యాత్ర ఈ యాత్ర అని చేసి వేరే ఇతర మతస్థుల దగ్గర వాళ్లకు సంబంధం లేని అంశాలను లేవనెత్తు రెచ్చగొడుతూ ఉన్న పండుగలను నాశనం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు భారతదేశం ఇచ్చినటువంటి ఒక అత్యున్నత ఆనిముద్దలో ఒకటైనటువంటి స్వామి వివేకానంద గారు, అటువంటి గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద గారి యొక్క జయంతి ఉత్సవాలను వారి యొక్క జీవిత పాఠాలను నేర్పించబోయి ఇతరులకు చెప్పే స్థితిలో కాకుండా దాన్ని అదునుగా తీసుకొని యాత్రలు చేపడుతూ ఇతర మతస్థుల యొక్క ప్రార్థనల మీద నినాదాలు చేయడము, ఇది స్వామి వివేకానంద గారిని అధోవరపరిచినట్లే. 4 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ గారు గీతోపదేశం అనే ఒక కాన్సెప్ట్ మీద వీడియో చేశారు సాక్షి టీవీ మీద. అందులో మీరు చదివితే స్వామి వివేకానంద గారి యొక్క జీవిత చరిత్ర, వారు భారతదేశం గురించి చెప్పిన కొన్ని లక్షణాలు, యువత యొక్క ముఖ్య కారణాల గురించి చాలా చక్కగా వివరించారు. అది ఇవన్నీ తీసేస్తూ ప్రజల మధ్య మన హిందూ, ముస్లిం, క్రైస్తవులు కలిసి ఉండే చోట్ల విభేదాలు సృష్టిస్తూ తమ రాజకీయాల పబ్బం కోసము వీళ్ళు పండుగలను, జయంతులను, వర్ధంతులను ఉపయోగించడం చాలా సిగ్గుమాలిన పని. మా పక్కన ఈరోజు గవర్నమెంట్ ఉంది, మా పక్కన ఈరోజు అధికారులు ఉన్నారని విర్రవీగడము. ఒకవేళ మీరు ఇలా విర్రవీగితే ఒకసారి మీరు హైందవ సంస్కృతికి సంబంధించిన పుస్తకాలు చదవండి. న్యాయం వైపు, ధర్మం వైపు ఉన్న 5 మంది పాండవుల చేతుల మీద 100 మంది కౌరవులు ఓడిపోయినారు. ఒకసారి మీరు ఇస్లాం మతం గ్రంథం చదవండి. ఆనాడు ఒక మొహమ్మద్ ప్రవక్త కింద మొత్తం అరేబియా వచ్చి కాళ్ళ మీద పడింది. ఒకసారి మీరు క్రైస్తవానికి సంబంధించిన బైబిల్ చదవండి. ఆనాడు యూద సామ్రాజ్యం మొత్తం యేసుక్రీస్తు గారి దగ్గరికి వచ్చింది. మీరు మతాలను అవలంబించకపోతే నో ప్రాబ్లం, మీరు నాస్తికులైతే ఒకసారి చరిత్ర చదవండి. ఆనాడు అన్నగారిన వర్గాల మీద ఎప్పుడైతే అణచివేత, ఆక్రమణ జరిగిందో దానికి వచ్చిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ విధంగా మనకు మతాలలో కానీ చరిత్రలో కానీ ఎక్కడైనా సరే అణచివేత అనేది ఎక్కువ రోజులు ఉండదు. మీరు చేసే అణచివేతలే, ఆక్రమణలే, దురాక్రమణలే ఎదుటి వారిలో విప్లవానికి తీసుకొస్తాయి. మన చేతులారా మన పండుగలను, మన సంస్కృతిని మనం చెప్పుకోకూడదు అనే భావన వల్ల ఈరోజు వెలుగోడు మండలంలో జరిగినటువంటి సంఘటన మా ప్రజాస్వామ్యానికి, లౌకికత్వానికి, మత స్వేచ్ఛకు ఎంతో చెడ్డ పేరు. దీనిపై ఎస్టీజే ఎప్పుడైనా ఖండిస్తుంది. అతను ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా సరే తన యొక్క మతాచారాలను ఇతర మతస్థుల దగ్గర తన యొక్క వ్యతిరేక భావనను తీసుకురాకూడదని కోరుతూ ఎస్టీపీ తరఫున ఈ పనిని ఎవరు చేసినా కూడా మేము ఖండిస్తాం తెలుపుతూ, మాకు అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై ఎస్డిపిఐ, జై హింద్. నీటి కాలుష్యం, శబ్ద కాలుష్యం అనే పాఠాలను చదువుకున్నాం. కానీ ఎప్పుడైతే మన భారతదేశంలో మత ఛాందసపు రాజకీయాలు పెరిగినాయో ఈ కాలుష్యాలతో పాటు పండగ కాలుష్యము, జయంతి కాలుష్యము, వర్ధంతి కాలుష్యాలు అనే కొత్త అంశాలు కూడా నేర్చుకుంటున్నాం. మన పండుగలను మన చేతులారా నాశనం ఎలా చేసుకోవాలి అని అనుకుంటే ఈ మత ఛాందసపు రాజకీయాలు చేస్తున్నటువంటి రాష్ట్రాలలో మీరు చూడండి, హైందవ సోదరులలో, హైందవ సమాజంలో గొప్ప పండుగలైనటువంటి దసరా, దీపావళి లాంటి పండుగలను వీళ్ళు కలుషితం చేసేశారు. ఆ యాత్ర ఈ యాత్ర అని చేసి వేరే ఇతర మతస్థుల దగ్గర వాళ్లకు
సంబంధం లేని అంశాలను లేవనెత్తు రెచ్చగొడుతూ ఉన్న పండుగలను నాశనం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు భారతదేశం ఇచ్చినటువంటి ఒక అత్యున్నత ఆనిముద్దలో ఒకటైనటువంటి స్వామి వివేకానంద గారు, అటువంటి గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద గారి యొక్క జయంతి ఉత్సవాలను వారి యొక్క జీవిత పాఠాలను నేర్పించబోయి ఇతరులకు చెప్పే స్థితిలో కాకుండా దాన్ని అదునుగా తీసుకొని యాత్రలు చేపడుతూ ఇతర మతస్థుల యొక్క ప్రార్థనల మీద నినాదాలు చేయడము, ఇది స్వామి వివేకానంద గారిని అధోవరాజపరిచినట్లే. 4 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ గారు గీతోపదేశం అనే ఒక కాన్సెప్ట్ మీద వీడియో చేశారు సాక్షి టీవీ మీద. అందులో మీరు చదివితే స్వామి వివేకానంద గారి యొక్క జీవిత చరిత్ర, వారు భారతదేశం గురించి చెప్పిన కొన్ని లక్షణాలు, యువత యొక్క ముఖ్య కారణాల గురించి చాలా చక్కగా వివరించారు. అది ఇవన్నీ తీసేస్తూ ప్రజల మధ్య మన హిందూ ముస్లిం క్రైస్తవులు కలిసి ఉండే చోట్ల విభేదాలు సృష్టిస్తూ తమ రాజకీయాల పబ్బం కోసము వీళ్ళు పండుగలను, జయంతులను, వర్ధంతులను ఉపయోగించడం చాలా సిగ్గుమాలిన పని. మా పక్కన ఈరోజు గవర్నమెంట్ ఉంది, మా పక్కన ఈరోజు అధికారులు ఉన్నారని విర్రవీగడము. ఒకవేళ మీరు ఇలా విర్రవీగితే ఒకసారి మీరు హైందవ సంస్కృతికి సంబంధించిన పుస్తకాలు చదవండి. న్యాయం వైపు, ధర్మం వైపు ఉన్న 5 మంది పాండవుల చేతుల మీద 100 మంది కౌరవులు ఓడిపోయినారు. ఒకసారి మీరు ఇస్లాం మతం గ్రంథం చదవండి. ఆనాడు ఒక మొహమ్మద్ ప్రవక్త కింద మొత్తం అరేబియా వచ్చి కాళ్ళ మీద పడింది. ఒకసారి మీరు క్రైస్తవానికి సంబంధించిన బైబిల్ చదవండి. ఆనాడు యూద సామ్రాజ్యం మొత్తం యేసుక్రీస్తు గారి దగ్గరికి వచ్చింది. మీరు మతాలను అవలంబించకపోతే నో ప్రాబ్లం, మీరు నాస్తికులైతే ఒకసారి చరిత్ర చదవండి. ఆనాడు అన్నగారిన వర్గాల మీద ఎప్పుడైతే అణచివేత, ఆక్రమణ జరిగిందో దానికి వచ్చిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ విధంగా మనకు మతాలలో కానీ చరిత్రలో కానీ ఎక్కడైనా సరే అణచివేత అనేది ఎక్కువ రోజులు ఉండదు. మీరు చేసే అణచివేతలే, ఆక్రమణలే, దురాక్రమణలే ఎదుటి వారిలో విప్లవానికి తీసుకొస్తాయి. మన చేతులారా మన పండుగలను, మన సంస్కృతిని మనం చెప్పుకోకూడదు అనే భావన వల్ల ఈరోజు వెలుగోడు మండలంలో జరిగినటువంటి సంఘటన ప్రజాస్వామ్యానికి, లౌకికత్వానికి, మత స్వేచ్ఛకు ఎంతో చెడ్డ పేరు. దీనిపై ఎస్పీసీఐ ఎప్పుడైనా ఖండిస్తుంది. అతను ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా సరే తన యొక్క మత ఆచారాలను ఇతర మతస్థుల దగ్గర తన యొక్క వ్యతిరేక భావనను తీసుకురాకూడదని కోరుతూ ఎస్డిపిఐ తరఫున ఈ పనిని ఎవరు చేసినా కూడా మేము ఖండిస్తాం తెలుపుతూ, మాకు అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై ఎస్డిపిఐ, జై హింద్. ఈరోజు ఉదయం 10-10:30 మధ్యలో ఏబీవీపీ వాళ్ళు పర్మిషన్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకొని డాక్టర్ స్వామి వివేకానంద జయంతి సందర్భముగా ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీకి పర్మిషన్ తీసుకోవడము, ర్యాలీ నిర్వహించడము అది వాళ్ళ స్వేచ్ఛ. దాని గురించి మేము మాట్లాడము. కానీ వెలుగోడు మండలము ఇది మర్కజ్ మసీదు. దీనికి దాదాపు 30-40 సంవత్సరాల నుంచి కొన్ని హద్దులు ఉన్నాయి. ఆ హద్దుల్లో ఏదైనా కానీ ఎలాంటి స్లోగన్లు కానీ, ఎలాంటి డ్రమ్స్లు కానీ, ఎలాంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కానీ వాడకూడదు. వాళ్లకు మాకు మధ్యలో లేనిపోని భయాందోళన సృష్టించి తన పప్పం గడుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి దీని మీద మేము ఆల్రెడీ సైబర్ క్రైమ్లో రిపోర్ట్ చేయడం జరిగింది. వీళ్ళ మీద ఈ ర్యాలీ పర్మిషన్ ఎవరు తీసుకున్నారో వాళ్ళ మీద పోలీస్ డిపార్ట్మెంట్ కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎస్డిపిఐ తరఫు నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను.